అండ్ ఇప్పుడైతే టెస్ట్ అయితే క్లోజ్ అయిపోయింది. అంటే నేను ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసిన. అందులో తప్పు ఎంత ఉందో రైట్ ఎంత ఉందో నాకైతే తెలియదు. కానీ ఇంకా నాకు రిమైనింగ్ ఇంకా 20 minutes అయితే టైం ఉంది నాకు. కానీ నేనైతే ఫాస్ట్గా పెట్టేసిన. నాకు కొన్ని ఎట్లా అంటే కొన్ని క్వశ్చన్స్ నాకు 50-50 టైప్లో నాకు తెలిసింది. అంటే చెప్తా ఒక్క సెకండ్. హాయ్ అండి. అండ్ నేనైతే ఇప్పుడు టెస్ట్ రాసిన కదా, అండ్ అందులో నాకు మ్యాక్సిమం నాకు ఎట్లా అంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతానా. ఎందుకంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, అందులో 50-50 ఛాన్సెస్ లెక్క కొడుతుంది నాకు చాలా ఆప్షన్స్ అయితే. కాకుండా నేను ప్రాపర్గా రివిజన్ చేయలే, అది నా మిస్టేక్ అవ్వచ్చు మేబీ. అండ్ నాకు కొంచెం క్లారిటీ కొన్నిటి మీద క్లారిటీ లేదు. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు ఆ క్వశ్చన్స్ నాకు తెలుసు, కానీ ఆ పర్టికులర్ టాపిక్ నేను కొన్ని చదవలే. అయినా కానీ వాటికి నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసిన. నాకు పర్టికులర్ ఏదైతే తెలియదో నాకు తెలిసింది మ్యాక్సిమం అయితే పెట్టిన. ఇందులో ఎన్ని తప్పు ఉందో ఎన్ని రైట్ ఉందో నాకైతే తెలియదు. కానీ ఓకే, కొంచెం బెటర్ అని అనిపించింది. బట్ కొన్ని 50-50 ఛాన్సెస్ అయితే చాలా అనిపించింది నాకు తెలిసి. ఇప్పుడు నేను రివ్యూ చూసినప్పుడు అయితే మ్యాక్సిమం అవే వస్తుందేమో. అండ్ నాకైతే ఇప్పుడు 20 minutes టైం అయితే లెఫ్ట్ అయింది కదా, అండ్ ఇదైతే క్లోజ్ అవుతలే. అండ్ ఇప్పుడు మనం అయితే తప్పదనుకుంటా 20 minutes వరకు అయితే వెయిట్ చేయాలి. అది వెయిట్ చేసిన తర్వాత మనకి ఎన్ని మార్క్స్ వస్తుంది, అసలు ఎంత వస్తుంది రివ్యూ అనేది చూద్దాం. నేనైతే పెడతా, స్క్రీన్ షాట్ అయితే పెడతా. అండ్ చూద్దాం. నాకైతే కొన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ తెలిసిన క్వశ్చన్సే వచ్చినాయి. నేను కొంచెం వేరే చిన్న ప్రాబ్లం వల్ల నేనైతే రివిజన్ చేయలేదు. రివిజన్ చేస్తే బెస్ట్గానే వచ్చేది. అండ్ నాకైతే బెస్ట్గానే అనిపించింది. ఎందుకంటే జియోగ్రఫీ టెస్ట్ నెంబర్ 1 ఇది ఫస్ట్ టెస్ట్ కాబట్టి ఈరోజు సండే. అండ్ చూద్దాం ఓవరాల్గా మనకి మార్క్స్ ఎంత వస్తుంది ఏంటిది అనేది చూద్దాం. లెట్స్ ఇది కొంచెం టైం అప్పటివరకు వెయిట్ చేద్దాం. వ్యూ రిజల్ట్ అయితే నేను క్లిక్ చేసిన. ఎందుకంటే రిజల్ట్ క్లిక్ చేసిన తర్వాత నేనైతే చూసి షాక్ అయిపోయినా. ఎందుకంటే చూడండి, 30 ఇన్కరెక్ట్ పెట్టిన. అండ్ 30 అంటే 9 మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన. రిమైనింగ్ 21 క్వశ్చన్స్ అయితే అది పక్కా ఇన్కరెక్ట్ పెట్టినట్టే. స్కోర్ అయితే చూసారు కదా, నిజంగా చెప్తున్నా. ఇంత 75లో 30 రాంగ్ పెట్టిన. 30 రాంగ్లో నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 10-15 క్వశ్చన్స్ రఫ్గా చెప్తాను. 10-15 క్వశ్చన్స్ అవి నేను కొంచెం క్లారిటీతో చదివి కొంచెం ఆలోచన చేసి ఉంటే మాత్రం ఒక 10-15 క్వశ్చన్స్ ఈజీగా పెట్టేటోని. ఈజీగా నిజంగా. అందుకే నాకు 20 minutes టైం అనేది మిగిలింది. అందుకే అంటే ఓకే, యాక్యురసీ బాగానే ఉంది, 60 ఉంది, కానీ క్లారిటీ లేదు కదా, అంత క్లారిటీ లేదని నాకైతే అర్థమైంది. అండ్ నా రిమైనింగ్ 45 అయితే కరెక్ట్ వచ్చింది. అంటే 30 ఇన్కరెక్ట్ వచ్చింది. రిమైనింగ్ అందులో ఒక 10-15 క్వశ్చన్స్ నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు నార్మల్గా, అందుకే అవి మేబీ తప్పు పోవచ్చు. అండ్ కానీ ర్యాంక్ 850లో 682 అంట. వెరీ అసలు ఘోరం. అసలు మినిమం ఒక 100 లాక్స్ వచ్చినా దానికి లెక్క ఉంటుంది. మనం ఎక్కడ పడిపోయినాం. అండ్ డోంట్ వరీ, దీన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతే, పాజిటివ్ అనేది థింక్ చేయాలి. అండ్ మీరైతే చూసారు కదా, నేను ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని చూస్తే బాబా ఇవి అరే ఇది కరెక్టే కదరా అన్నట్టు అనిపించింది నాకు. ఒక 5-10 క్వశ్చన్స్ అరౌండ్ అట్లా. రిమైనింగ్ కొంచెం కరెక్టే కదా అన్నట్టు అనిపించింది. ఎనీవే, అండ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, కానీ ఇంకా బాగా చదవాలి నాకైతే అనిపించింది. జిఎస్ అయితే పరమేశ్వర్ సార్ ఉన్నంత వరకు మనకు ఎలాంటి డౌగా లేదు. రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.